మీరు చూసింటారు ఇలా పీరియాడిక్ టేబుల్లో ఈ డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకు ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోబాల్ట్ తీసుకుందాం. ఎంటీ సెల్స్ ఉండడం వల్ల, అంటే ఇలా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తుంటే షెల్స్ ఉంటాయి కదా, ఆ షెల్స్ ఎంటీగా ఉంటాయి. నార్మల్గా పార్షియల్లీ ఫిల్డ్ లేదా కంప్లీట్లీ ఫిల్డ్, పార్షియల్లీ లేదా కంప్లీట్లీ ఇలా ఫిల్ ఉంటే ఇవి స్టేబుల్స్ ఉంటాయి, ఇలాంటివి స్టేబుల్గా ఉంటుంది. కానీ ఎంటీ అనేవి పార్షియల్లీ ఫిల్ లేదా కంప్లీట్ ఫిల్ ఉంటే స్టేబుల్గా ఉంటాయి కాంపౌండ్స్. ఓకే, ఇలా ఎంటీ ఉంటే అది స్టేబుల్ ఉండవు. సో ఏం చేస్తాయంటే వేరే మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేసుకుంటుంది. ఇలా యాక్సెప్ట్ చేసుకొని కోఆర్డినేషన్ బాండ్ ఫామ్ అవుతాయి. ఇలా బాండ్ ఫామ్ అయ్యి మాకు అనేది కాంప్లెక్స్ కాంపౌండ్స్ వస్తుంటాయి. సో మీరు కోఆర్డినేషన్ కెమిస్ట్రీలో ఇదే చూస్తుంటారు. సో ఇవి లోన్ పేర్స్ యాక్సెప్ట్ చేస్తుంది, ఇది డొనేట్ చేస్తుంది. సో దీన్ని లైగండ్ అంటాం, దీన్ని సెంట్రల్ మెటల్ ఆటం అంటాం. దీన్ని ఎన్ని లైగండ్స్ షేర్ చేస్తున్నాయో అనేది ఇలా NH3 6 షేర్ చేస్తే 6 అని చూపిస్తాము, 4 చేస్తే 4. సో అలా అన్నమాట. ఇక్కడ కాంప్లెక్స్ అనేవి 2 టైప్స్ ఉన్నాయని. సో అది homoleptic and then heteroleptic. Homoleptic అంటే the complex in which central atom is bonded to one type of ligand. అంటే ఈ సెంట్రల్ మెటల్ ఆటం ఇది ligand, ఇది కంటారా. సో ఇలా సెంట్రల్ మెటల్ ఆటమ్ కి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ లైగండ్ అటాచ్ అయ్యి ఉంటే, బాండెడ్ అయ్యి ఉంటే దాన్ని హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని అంటాం. హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటే, సో ఇక్కడ చూస్తే ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్, ఇది లైగండ్, ఇది ఒక లైగండ్. సో 2 టైప్ ఆఫ్ లైగండ్స్ ఉన్నాయి. సో ద కాంప్లెక్స్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్, ఈ సెంట్రల్ ఆటమ్ అనేది బాండెడ్ టు మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ లైగండ్. వన్ టైప్ ఆఫ్ లైగండ్ కన్నా ఎక్కువ 2 టైప్స్ ఆఫ్ లైగండ్ కి బాండ్ అయ్యి ఉంటే దాన్ని హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని అంటాం.